హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీకు ఇంట్రడక్షన్ టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టాపిక్ అయితే బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవాళ టాపిక్ వచ్చేసి మనం డైలీ లైఫ్లో మనం వింటున్న పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, డేటా సైన్స్ అంటే అండ్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ఈ థింగ్స్ అన్నిటి గురించి మనం హై లెవెల్లో తెలుసుకుందాం. ఒక అండర్స్టాండింగ్కి అయితే వద్దాం. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇదనమాట, డేటా సైన్స్ అంటే ఇదనమాట అని. ఎందుకు మనకి ఈ అండర్స్టాండింగ్ ఎందుకు కావాలి అంటే, మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ యూజ్ చేసుకొని ఏ డొమైన్ మీద వర్క్ చేస్తాం, ఓకేనా? వీటిలో దేని మీద వర్క్ అనేది చేస్తాం అనేది మనకి తెలియాలంటే ప్రతి దాని గురించి ఒక బేసిక్ హై లెవెల్ అండర్స్టాండింగ్ అనేది మనకు రావాలి. ఓకేనా? అదే ఇవాల్టి టాపిక్ వచ్చేసి నేను పైన లిస్ట్ చేశాను కదా, కంప్లీట్గా 6 అయితే ఉన్నాయి మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన థింగ్స్. సో అందులో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ డేటా సైన్స్, అసలు డేటా సైన్స్ అంటే ఏంటి అన్న విషయం అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మీరు పేరులో చూడండి, డేటా సైన్స్ పేరులోనే ఉంది. వీళ్ళు డేటాతో వర్క్ చేస్తారు, సంథింగ్ చేస్తారన్న మీనింగ్ అయితే వస్తుంది కదా డేటా సైన్స్ అన్న పేరు చూస్తే మనకి. ఏం చేస్తారు వీళ్ళు డేటా తోటి అనేది చూద్దాం. చూడండి గైస్, డేటా సైన్స్ అంటే డేటాని కలెక్ట్ చేయడం. ఓకేనా? డేటాని కలెక్ట్ చేయడం అంటే ఏ డేటా అయినా అయ్యి ఉండొచ్చు. అది మీరు సేల్స్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ మూవీస్ ఎక్కువ చూస్తున్నారన్నది కూడా ఒక డేటానే. మీరు ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ కొంటున్నారన్నది కూడా డేటానే. అలా ప్రతీదీ డేటా అనమాట. ఈ డేటాని కలెక్ట్ చేయడం అనేది డేటా సైన్స్ వాళ్ళు చూసుకుంటా ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ క్లీన్ చేయడం. కలెక్ట్ చేస్తే సరిపోతుందా? డూప్లికేట్ డేటా ఉండొచ్చు, లేదంటే అన్‌వాంటెడ్ డేటా ఉండొచ్చు. ఆ డేటాని క్లీన్ చేస్తారనమాట. ఫస్ట్ డేటా కలెక్షన్ అనేది చూసుకుంటారు. వన్స్ డేటా కలెక్ట్ అయిన తర్వాత దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసుకుంటారు. ఓకేనా గైస్? తర్వాత ఎనలైజ్ చేయడం. అంటే కలెక్ట్ చేసిన డేటాని ఎనలైజ్ అనేది చేస్తారు. అంటే మనకొచ్చిన డేటాలో ప్యాటర్న్స్ ఏమన్నా ఉన్నాయా అని హ్యూమన్ అంటే ఇంజినీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎనలైజ్ చేస్తారనమాట దాన్ని. డేటా మీద ఏమైనా ప్యాటర్న్స్ ఫైండ్ అవుతున్నాయా? ఏమైనా ఇన్‌సైట్స్ ఉన్నాయా? ఆ డేటా కలెక్ట్ చేసిన డేటా నుంచి అన్న విషయం అయితే వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి అనలైజ్ చేస్తారనమాట. వన్స్ వాళ్ళకి ఏమైనా ప్యాటర్న్స్ గానీ, ఏమన్నా ఇన్‌సైట్స్ గానీ ఫైండ్ ఔట్ అయినాయి అంటే తర్వాత స్టెప్ ఏం చేస్తారంటే వాళ్ళు విజువలైజేషన్ చేస్తారు దాన్ని. ఓకేనా? విజువలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ పవర్ బిఐ గానీ, మ్యాట్లాబ్ గానీ ఇలాంటి టూల్స్ యూజ్ చేసుకొని కలెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటాని పై చార్ట్స్ రూపంలో గానీ, బార్ చార్ట్స్ రూపంలో గానీ, గ్రాఫ్స్ రూపంలో గానీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు అనలైజ్ చేసిన ప్యాటర్న్స్ అనేవి వాళ్ళకి అర్థమవుతాయి మ్యాథమెటికల్‌గా అండ్ వాళ్ళ ఇంజినీరింగ్ వేలో. కానీ బేసిక్ హ్యూమన్‌కి అర్థం అవ్వాలి. బేసిక్ జనరల్ పీపుల్‌కి అర్థం అవ్వాలంటే ఏం చేయాలంటే దాన్ని గ్రాఫికల్ ఇంటర్‌ఫేస్ రూపంలోకి తీసుకురావాలనమాట. అందుకే వాళ్ళు విజువలైజ్ చేస్తారు ఆ డేటాని. ఓకేనా? విజువలైజ్ చేసిన తర్వాత అప్పుడు డెసిషన్స్ అనేవి తీసుకుంటారనమాట. ఆ విజువలైజ్ చేసిన డేటాలో ప్యాటర్న్స్ అన్నిటిని ఫైండ్ ఔట్ చేసి డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. అలా నాకేం అర్థం కాలా, ప్యాటర్న్స్ అంటున్నావు, డేటా అంటున్నావు, నాకేం అర్థం కాలా, ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్పొచ్చు కదా అంటే, చూడండి గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఒక షాప్ కీపర్ అనుకోండి. అంబ్రెల్లాస్ అమ్ముతారు మీరు. ఓకేనా? గొడుగులు అమ్ముతారు మీ షాప్‌లో మీరు. కానీ మీకు తెలియట్లేదనమాట. జనవరిలో ఎన్ని ఆర్డర్ పెట్టుకోవాలి, ఎన్ని సేల్స్ అవుతాయన్న విషయం మీకు తెలీదు. లేదు డిసెంబర్‌లో ఎన్ని సేల్స్ అవుతాయనేది మీకు తెలీదు. సేల్స్ బట్టే కదా మీరు అంబ్రెల్లాస్ అనేవి పైనుంచి ఆర్డర్ పెట్టుకోవాలి. సో, మీకు తెలియట్లేదనమాట. సో, ఇలాంటి టైంలో డేటా సైన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీ నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? మీరు ఒక అంబ్రెల్లా షాప్ కీపర్ కాబట్టి ఓకే, మీరు పాస్ట్ 10 ఇయర్స్‌గా లేదంటే పాస్ట్ 5 ఇయర్స్‌గా మీ దగ్గర డేటా ఉంటది గదా! జనవరిలో ఎన్ని సేల్స్ అయినాయి, మీరు ఎన్ని ఆర్డర్స్ పెట్టారు, ఫిబ్రవరిలో ఎన్ని సేల్స్ అయినాయి, ఎన్ని ఆర్డర్స్ పెట్టారు అని చెప్పి మీ దగ్గర డేటా అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. లాస్ట్ 5 ఇయర్స్‌గా గానీ, 10 ఇయర్స్‌గా గానీ. కలెక్ట్ చేసిన డేటాలోంచి అన్‌వాంటెడ్ కాలమ్స్ గానీ, అండ్ అన్‌వాంటెడ్ డూప్లికేట్ రోస్ గానీ ఉంటాయి గదా! ఈ డేటా నుంచి రిమూవ్ అనేది చేసేసుకుంటారు గైస్. ఓకేనా? క్లీనింగ్ ప్రాసెస్ అనేది చేసేసుకుంటారు. చేసేసుకొని ఆ డేటా ఇంజినీర్స్, డేటా సైంటిస్ట్‌లు ఏం చేస్తారంటే, ఆ క్లీన్ చేసిన ప్రాసెస్ అయిన డేటా మీద ఎనలైజేషన్ అనేది చేస్తారు. ఓకే. యాజ్ ఐ సెడ్ ఇందాకడ మనం మాట్లాడుకున్నట్టు ఎనాలిసిస్ చేస్తారు. ఎనాలిసిస్ చేసి వాళ్ళు ఏ ప్యాటర్న్ ఫైండ్ ఔట్ చేస్తారంటే, చూడండి, మనకి సమ్మర్‌లో గొడుగులనేవి యావరేజ్‌గా సేల్ అవుతున్నాయి. రైనీ సీజన్‌లో వచ్చేసి గొడుగులు బాగా సేల్ అవుతున్నాయి. వింటర్‌లో వచ్చేసి గొడుగులు బాగా సేల్ అవ్వట్లేదన్న థింగ్‌ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తారనమాట. ప్యాటర్న్స్ అండ్ ఇన్‌సైట్స్ అంటే అది. అంతే కదా బేసిక్‌గా. గొడుగులనేవి ఎప్పుడు కొనుక్కుంటారు? వర్షాకాలంలో కొనుక్కుంటారు. కొంతమందేమో సమ్మర్‌లో కూడా కొనుక్కుంటారు. ఎందుకంటే ఈ ఎండ నుంచి
ఐ మీన్ ప్రొటెక్షన్ పొందడం కోసం. ఎవరైనా వింటర్‌లో గొడుగులు వాడతారా చెప్పండి మీరు? వాడరు కదా! ఇదే ప్యాటర్న్ అనమాట. ఇదే ఇన్‌సైట్. ఓకేనా? సో దట్ వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే ఒక చార్ట్ అనేది గీస్తారు. దాన్నే విజువలైజేషన్ అంటాం మనం. చార్ట్ అనేది గీసి ఇదిగో అబ్బాయి షాప్‌కి ఎవరో ఇదిగో జనవరిలో నీకు సేల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి వింటర్ సీజన్ కాబట్టి నువ్వేం చేయాలంటే తక్కువ ఆర్డర్‌లు పెట్టుకో. నీకు పెద్ద సేల్స్ ఉండవు. అంబ్రెల్లాలు జనవరిలో పెద్ద సేల్స్ ఉండవు. మేలో బాగా సేల్స్ ఉంటాయి. ఓకేనా? జూన్‌లో, జూలైలో బాగా సేల్స్ ఉంటాయి నీకు. ఎందుకంటే వర్షాకాలం, వేసవికాలంలో నీకు మంచి సేల్స్ ఉంటాయి. సో, అప్పుడు నువ్వు ఆర్డర్ అనేది పెట్టుకోవాలి పైనుంచి. అంటే సేల్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి నీకు. జనవరిలో గట్టా మీకు డిసెంబర్‌లో సేల్స్ అనేవి తక్కువగా ఉంటాయి అని చెప్పి షాప్ కీపర్‌కి చెప్తారు. ఇది డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనమాట. ఆ ప్యాటర్న్ నుంచి ఐడెంటిఫై చేసి. అర్థమైంది కదా గైస్ డేటా సైన్స్ అంటే ఏంటనేది? రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనం వాట్ ఈజ్ మెషిన్ లెర్నింగ్? అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటనేది చూద్దాం గైస్. చూడండి, మెషిన్ లెర్నింగ్ అంటే డేటా నుంచి నేర్చుకుని ప్రిడిక్ట్ చేయడం. ఓకేనా? డేటా నుంచి నేర్చుకుని ప్రిడిక్ట్ చేయడమా? అర్థం కాలేదు కదా! ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ వాళ్ళు ఇందాకడ ఏం చేశారు? డేటాని కలెక్ట్ చేసి, క్లీన్ చేసి, ప్రీ ప్రాసెస్ చేసి రెడీగా పెట్టారు కదా డేటాని. నీట్‌గా 10, 15 ఐ మీన్ 5, 10 సంవత్సరాల డేటా అనేది క్లీన్‌గా పెట్టారు. పెట్టిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు విజువలైజ్ చేస్తే గ్రాఫ్ అనేది వచ్చింది. ఆ గ్రాఫ్ నుంచి హ్యూమన్ అంటే మనిషి మన ఓన్‌గా గ్రాఫ్ చూసి ఓహో! ఇక్కడ సేల్స్ తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అవును కదా! అదే మెషిన్ లెర్నింగ్‌కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం ప్రోగ్రామేటికల్‌గా ఒక మోడల్ అనేది క్రియేట్ చేసుకుంటాం గైస్. ఓకేనా? ఒక మోడల్ అంటే ఏం కాదు. అదొక జస్ట్ ఒక ప్రోగ్రామ్ మ్యాథమెటికల్ ప్రోగ్రామ్ అని అనుకోండి అందాక. ఓకేనా? ఆ ప్రోగ్రామ్‌కి ఏం చేస్తామంటే మనం ఈ డేటా అనేది ఇన్‌పుట్‌గా ఇస్తాం. ఓకే. ఇన్‌పుట్‌గా ఇచ్చి ట్రైన్ చేస్తాం అనమాట దాన్ని. ఇదిగో జనవరిలో ఫస్ట్ ఇయర్‌లో ఇలా ఉంది. జనవరిలో సెకండ్ ఇయర్‌లో ఇలా ఉంది. జనవరిలో థర్డ్ ఇయర్‌లో ఇలా ఉంది. జనవరిలో ఫోర్త్ ఇయర్‌లో ఇలా ఉన్నాయి సేల్స్ మనకి అని చెప్పి అలాగా ఒక 5, 6 సంవత్సరాలు డేటా అనేది మెషిన్ లెర్నింగ్ మోడల్‌కి అనేది ఇన్‌పుట్‌గా ఇస్తారు. సో, అప్పుడు ఆ మెషిన్ లెర్నింగ్ మోడల్ ఏం చేస్తదంటే మన డేటా సైంటిస్ట్‌లు, డేటా ఇంజినీర్‌లు ఏదైతే ఇన్‌సైట్స్, ప్యాటర్న్స్ ఫైండ్ ఔట్ చేశారో అది ఆటోమేటిక్‌గా ప్రోగ్రామే ఐడెంటిఫై అనేది చేసేసుకొని అది స్టోర్ చేసుకొని పెట్టుకుంటదనమాట ఆ ప్యాటర్న్స్ అనేది. అర్థమైంది కదా గైస్? హ్యూమన్ అనేది ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ చేయడంలో ఇక్కడ. మెషిన్ లెర్నింగ్‌లో ప్రోగ్రామే డేటాని బేస్ చేసుకొని ఇన్‌సైట్స్ అనేవి అర్థం చేసుకొని ప్యాటర్న్ ఏమొస్తుంది అనేది ఫైండ్ ఔట్ చేసి స్టోర్ చేసుకొని రెడీగా ఉంటది. ఓకేనా? రెడీగా ఉంది. మెషిన్ లెర్నింగ్ మోడల్ అనేది ఏం చేసింది ఇప్పుడు డేటా మీద అంతా రెడీగా ట్రైన్ అయిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు నేను ఆ ప్రోగ్రామ్‌ని అడగొచ్చనమాట. ఏది ఇప్పుడు నాకు జనవరి వస్తుంది కదా! నాకు సేల్స్ ఎలా ఉంటాయి? ప్రిడిక్ట్ చెయ్యి. ప్రిడిక్షన్ చేయగలదు. జనవరియా లాస్ట్ 5 ఏళ్లుగా పెద్ద ఏమి సేల్స్ లేవు. ఇప్పుడు కూడా సేల్స్ ఉండవు అని చెప్పేస్తది. అది మెషిన్ లెర్నింగ్ అనమాట. అర్థమైంది కదా గైస్? హ్యూమన్ అనేవాడి ఇంటర్వెన్షన్ ఉండదు పెద్ద. ప్యాటర్న్ ఫైండ్ ఔట్ చేయడంలో అండ్ ఆల్ ఎవ్రీథింగ్. డేటా కలెక్ట్ చేయడం అనేది మాన్యువల్‌గా చేస్తారు. కానీ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు దాని ప్యాటర్న్స్ ఐడెంటిఫికేషన్ అంతా మెషిన్ లెర్నింగ్‌లో ఉన్న ప్రోగ్రామ్స్, దాని ఆల్గరిథమ్స్ అనేవి చూసుకుంటాయి. ఓకే గైస్. ఇప్పటికి మీకు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటనేది అర్థమైంది. మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి కింద నేనేం చెప్పానంటే యూట్యూబ్ ఆర్ నెట్‌ఫ్లిక్స్ ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువగా కామెడీ మూవీస్ అనుకుందాం. ఓకేనా? యూట్యూబ్ మీ నుంచి డేటా అనేది కలెక్ట్ చేసుకుంటది. ఆహా! ఈ అబ్బాయి వచ్చేసి కామెడీ మూవీస్ ఎక్కువగా చూస్తున్నాడు. సో, వీడికి ఏమి సజెస్ట్ చేయాలి? ఓకేనా? ఏం ఏం సజెస్ట్ చేయాలని చెప్పి మెషిన్ లెర్నింగ్ అడిగారనుకో, ఏం సజెస్ట్ చేస్తది అబ్సల్యూట్‌గా ఈ అబ్బాయి ఎక్కువగా కామెడీ మూవీస్ చూస్తున్నాడు కాబట్టి, ఈ అబ్బాయికి కామెడీ మూవీస్ అనేవి ఫీడ్‌లో ఇవ్వండి. లేదంటే హోమ్ పేజ్‌లో ఇవ్వండి అని చెప్పి ప్రిడిక్ట్ చేసి పోస్ట్ చేపిస్తదనమాట. ఇవి యూట్యూబ్‌లో యూజ్ చేసే ఆల్గరిథమ్స్, మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అన్నీ ఇలా వర్క్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా గైస్? మీకొక అండర్‌స్టాండింగ్ అనేది వచ్చింది కదా! మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటనేది. మనం చూసుకుంటే డీప్ లెర్నింగ్ గురించైతే మాట్లాడుకుందాం గైస్. డీప్ లెర్నింగ్ అంటే ఏం కాదు. మెషిన్ లెర్నింగ్‌లో ఒక అడ్వాన్స్‌డ్ మెథడ్. ఓకేనా? మెషిన్ లెర్నింగ్‌లో ఒక అడ్వాన్స్‌డ్ మెథడ్ అంటున్నా. ఏంటి అడ్వాన్స్‌డ్ అనేది చూద్దాం. డీప్ లెర్నింగ్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్‌తో పాటు న్యూరల్ నెట్వర్క్స్ అన్న ఒక కాన్సెప్ట్ అనేది ఉంటదనమాట. న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటంటే, మనం హ్యూమన్ బ్రెయిన్‌లో ఎలా అయితే న్యూరాన్స్ అన్ని కనెక్షన్స్ ఉంటాయో, సేమ్ దాన్ని మిమిక్ చేస్తూ, దాన్ని రెప్లికేట్ చేస్తూ ప్రోగ్రామ్ రాస్తారనమాట. ప్రోగ్రామ్ రాసేసి ఉంటాయి ఆల్రెడీ ఫ్రేమ్‌వర్క్స్ అనేవి.
వాటిని యూజ్ చేసుకొని ప్రిడిక్షన్స్ చేస్తారు. లైక్ సేమ్ ఇందాకడ మనం ఎలా అయితే సేల్స్ ప్రిడిక్ట్ చేసాం అంబ్రెల్లాస్‌కి సేమ్ అలాంటి ప్రిడిక్షన్సే చేస్తారు. కాపోతే డిఫరెన్స్ ఏంటంటే డీప్ లెర్నింగ్‌కి, మెషిన్ లెర్నింగ్‌కి డీప్ లెర్నింగ్ అనేది చాలా పవర్‌ఫుల్ అనమాట. ఎందుకంటే వీటిలో న్యూరల్ నెట్వర్క్స్ అన్న కాన్సెప్ట్ ఉండటం వల్ల ఇది మ్యాసివ్ డేటా మీద వర్క్ చేయగలదు. ఓకేనా? అండ్ ఇమేజెస్ మీద, వాయిసెస్ మీద, టెక్స్ట్ మీద, కాంప్లెక్స్ డేటాస్ మీద వర్క్ చేయగలదు. మెషిన్ లెర్నింగ్ కన్నా అడ్వాన్స్‌డ్. ఓకేనా? మెషిన్ లెర్నింగ్ అనేది ఒక ఒక సెట్ ఆఫ్ డేటా అంత వరకు వర్క్ చేయగలదు. ఒక ల్యాక్స్ ఆఫ్ డేటా వరకు వర్క్ చేయగలదు. అదే డీప్ లెర్నింగ్‌కి వచ్చేసరికి క్రోర్స్ ఆఫ్ డేటా, మ్యాసివ్ డేటా మీద వర్క్ చేయగలదు. కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయగలదు. కాంప్లెక్స్ ఇన్సైట్స్ అనేవి ఐడెంటిఫై చేయగలదు. ఇలా ఐడెంటిఫై చేయడానికి రీజన్ ఏంటంటే దాంట్లో న్యూరల్ నెట్వర్క్స్ అన్న కాన్సెప్ట్ అని ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి. ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు అవసరం లేదు మనకి. అది వేరే సబ్జెక్ట్ అది. అది దాని గురించి వదిలేసేయండి. బట్ డీప్ లెర్నింగ్ అనేది అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా గైస్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు అంటే కార్స్ ఆటోమేటిక్‌గా డ్రైవర్ లేకుండా డ్రైవ్ అయిపోతున్నాయి కదా! ఇప్పుడు టెస్లా కార్స్ లాంటివి. వాటిల్లో ఈ డీప్ లెర్నింగ్ అన్నది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆబ్జెక్ట్స్ ఐడెంటిఫై చేయడానికి రోడ్డు మీద ఏదైనా వస్తుందా ఏంటి మొత్తం ఇంకా అలాంటి కాంప్లెక్స్ థింగ్స్‌ని ప్రిడిక్ట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఇది లేకపోతే ఇలా వెళ్తే బెటర్‌గా ఉంటది. మనం స్లో అయితే బెటర్‌గా ఉంటుంది. ఇలాంటి కాంప్లెక్స్ థింగ్స్‌ని ప్రిడిక్ట్ చేయాలంటే డీప్ లెర్నింగే పనవుద్దనమాట మనకి. ఎందుకంటే ఇది చాలా పవర్‌ఫుల్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ అన్న కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి. రైట్ గైస్. ఇక్కడికి మీకు డీప్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది ఒక హై లెవెల్ ఐడియా అనేది వచ్చింది కదా! నెక్స్ట్ చూడండి గైస్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటనేది చూద్దాం. ఓకేనా గైస్? రైట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మిషన్‌ని హ్యూమన్ లాగా థింక్ చేసి డెసిషన్స్ తీసుకునేలాగా మనం కంప్యూటర్‌ని ప్రోగ్రామ్ రాయడం లేదంటే ట్రైన్ చేయడం అనమాట. అర్థమైంది కదా గైస్? చూడండి నేను స్క్రీన్ మీద కూడా రాశాను. ఏఐ అంటే మిషన్‌ని మనిషిలాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా తయారు చేయడం. ఓకేనా? అర్థమైందా? ఏఐ అంటే ఏంటి? మనిషిలాగా ఆలోచించి నిర్ణయాలు దానంతట అదే తీసుకోగలదు. ఓకేనా? రైట్. ఏఐ ఏంటంటే మనకి బిగ్ అంబ్రెల్లా లాంటిది. అంటే ఏఐ లోపల మనకి మెషిన్ లెర్నింగ్‌కి సంబంధించిన ఆల్గరిథమ్స్ అనేవి వాడుకుంటారు. అంటే మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి వాడుకుంటారు. డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ అనేవి వాడుకుంటారు. ఈ టెక్నిక్స్ అన్ని వాడి ప్రిడిక్షన్స్ అనేవి చేసుకొని దానంతట అదే ఏ డెసిషన్ తీసుకుంటే బెటరు అని కంప్యూటేషన్ చేసుకొని, ఎగ్జామిన్ చేసుకొని అవుట్‌పుట్ అనేది ఇస్తుందనమాట మీకు. అర్థమైంది కదా గైస్? ఏఐ అనేది మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్‌ని యూజ్ చేసుకొని ప్రిడిక్షన్స్ అనేవి ఇంటర్నల్‌గా చేసుకొని డెసిషన్ అనేది తీసుకుంటుంది. ఓకేనా? ఏం డెసిషన్స్ తీసుకుంటది అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి చెస్ ప్లేయింగ్ కంప్యూటర్ అనేది ఉందనుకుందాం మనం. ఓకేనా? చెస్ ప్లేయింగ్ కంప్యూటర్. నెక్స్ట్ మూవ్ ఏమెయ్యాలి అనేది అది మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసుకొని ప్రిడిక్షన్ చేసి ఏ ప్రిడిక్షన్ అయితే నన్ను విన్ అయ్యేలా చేస్తుందో, ఏ ప్రిడిక్షన్ అయితే ఆ ఏఐని విన్నింగ్ వైపు నడిపిస్తుందనే మూవ్ ఏదైతే ఉంటుందో, ఆ మూవ్ అనేది డెసిషన్ కింద తీసుకుంటుందనమాట. ఇది ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా మీకు. నెక్స్ట్ చూడండి గైస్. వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ? అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం గైస్. కానీ జనరేటివ్ ఏఐ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ మన దగ్గర డేటా సైన్స్ వాళ్ళు డేటా సెట్స్ రెడీగా ఉన్నాయి. ఆ డేటా సెట్స్ మీద ట్రైన్ అవుద్దనమాట ఫస్ట్ జనరేటివ్ ఏఐ అనేది. ట్రైన్ అయ్యి ఆ ట్రైన్ అయిన డేటాని యూజ్ చేసుకొని కొత్తగా కంటెంట్ అనేది క్రియేట్ చేస్తది. ఇది ప్రిడిక్షన్స్ చేయదు. జనరేటివ్ ఏఐ అనేది ప్రిడిక్టివ్ మోడల్ కాదు. కంటెంట్ క్రియేట్ చేసే మోడల్ ఇది. అర్థమవుతుందా కదా గైస్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఓకేనా? ఒక ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఆ ఇమేజ్‌లో ఏముండాలంటే ఒక పిల్లి ఒక ఏరోప్లేన్‌లో గాల్లో ఎగురుతున్నట్టు ఉండాలి. అది మీకు కావాల్సిన ఇమేజ్. మీరు చెప్తారు జనరేటివ్ ఏఐ మోడల్స్‌కి ఏమని? నాకు ఒక క్యాట్ ఏరోప్లేన్‌లో గాల్లో ఎగురుతున్నట్టు కావాలి అని చెప్పి అడుగుతారు మీరు. అప్పుడు ఆ జనరేటివ్ ఏఐ మోడల్ ఏం చేస్తదంటే మీరిచ్చిన కంటెంట్‌లో ఉన్న ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేసి వీళ్ళేమడుగుతున్నారు? ఒక పిల్లి ఓకే. అంటే ఒక క్యాట్ ఇమేజ్ తెచ్చుకుంటది. తెచ్చుకున్న తర్వాత ఒక ఏరోప్లేన్‌లో ఉండాలి. అంటే ఏరోప్లేన్ ఇమేజ్ తెచ్చుకొని ఆ పిల్లిని ఆ ఏరోప్లేన్‌లో పెడతది. తర్వాత గాల్లో ఎగురుతున్నట్టు కావాలి నాకు. గాల్లో ఈజ్ నథింగ్ బట్ స్కై. అంటే స్కై అనే ఇమేజ్ తెచ్చుకుంటది. స్కై అనే ఇమేజ్ తెచ్చుకొని ఏదైతే
క్యాట్ అండ్ ఏరోప్లేన్ ఉన్నాయి. ఈ 3 ఇమేజెస్‌ని మెర్జ్ చేసి కొత్తగా మీకు ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. అర్థమైంది కదా గైస్ జనరేటివ్ ఏఐ అనేది ఎలా వర్క్ అవుతుందనేది మీకు. ఓకేనా. ఇవేం ప్రిడిక్ట్ చేయట్లేదు జనరేటివ్ ఏఐ అనేది. కొత్తగా కంటెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ కంటెంట్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తుంది? ఆల్రెడీ తన దగ్గర ట్రైన్ అయిపోయిన డేటా ఏదైతే ఉందో, ఆల్రెడీ పాత పాటలన్నీ ఏవైతే ఉన్నాయో, పాత మ్యూజిక్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని కొత్త మ్యూజిక్ అనేది క్రియేట్ చేస్తుంది. పాత ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని కొత్త ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా. అండ్ దెన్ వీడియోస్ కూడా అంతే. పాత వీడియోస్ ఎలా అయితే ఏ స్టైల్‌లో అయితే వాళ్ళు క్రియేట్ చేశారో ఆ స్టైల్‌లో దాన్ని అబ్జర్వ్ చేసి దాని నుంచి ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి కొత్త వీడియోస్ అనేవి జనరేట్ చేస్తుంది మనకి. అండ్ చాట్‌జీపీటీ చూసుకుంటే మనకి పాతగా కోడ్ ఎలా రాస్తారు అనేది సింటాక్స్ అనేది అర్థం చేసుకొని మనకి తగినట్టుగా మనకి కోడ్ రాయడం లేదంటే ఈమెయిల్స్ రాయడం ఇవన్నీ చేస్తుందనమాట. వీటిలన్నిటిని మనం జనరేటివ్ ఏఐ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ చూడండి గైస్, ప్రిడిక్టివ్ అండ్ జనరేటివ్ మోడల్స్ అంటే ఏంటనేది తెలుసుకుందాం గైస్. గైస్ మీరు చూసుకుంటే నేను ఇందాక చెప్పినట్టే ప్రిడిక్టివ్ మోడల్స్ అంటే ప్రిడిక్షన్స్ చేయటం, పాస్ట్ డేటా నుంచి లెర్న్ అయ్యి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడం, వాటిని మనం ప్రిడిక్టివ్ మోడల్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఏఐ కానీ ఎంఎల్ కానీ డిఎల్కి కానీ సంబంధించిన ఆల్గరిథమ్స్ ప్రిడిక్షన్స్ అనేవి చేస్తాయి పాస్ట్ డేటా నుంచి లెర్న్ అయ్యి. ఓకేనా. కానీ జనరేటివ్ మోడల్స్ అని వేటిని అంటామంటే ఈ జెన్ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ చాట్‌జీపీటీ కానీ ఇంకా డాలీ కానీ రన్వే కానీ ఇలా డిఫరెంట్ మోడల్స్ ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, వీటిని మనం ప్రిడిక్టివ్ మోడల్స్ అని చెప్పి జనరేటివ్ మోడల్స్ అని చెప్పి చెప్తాం మనం. ఓకేనా. వీటిని ఎలా అంటే పాస్ట్ డేటా నుంచి లెర్న్ అయ్యి న్యూ కంటెంట్ క్రియేట్ చేస్తాయి ఈ జనరేటివ్ మోడల్స్ అనేవి. అర్థమైంది కదా గైస్ మీకు. రైట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మళ్ళీ మీరు రేట్ అనేది చేయండి నాకు అవుట్ ఆఫ్ 10. ఇప్పుడు మీరు విన్న ఈ టాపిక్ ఎలా ఉంది, సెకండ్ వీడియో యొక్క టాపిక్ ఎలా ఉంది, మీకు ఎంత బాగా అర్థమైంది, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది చూసి మీరు నాకు 10 అవుట్ ఆఫ్ 10 ఎంత అయితే అంత మీరు రేటింగ్ అనేది చేయండి. అండ్ వీడియోకి లైక్ చేసి పెట్టుకోండి గైస్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్.